హాయ్ అండి, వెల్కమ్ టు గణితింటి రుచులు. ఈరోజు సింపుల్ అండ్ హెల్దీ స్నాక్ ఐటము చూపిస్తున్నాను. అది క్యారెట్ బూరెలు చూపిస్తున్నాను. అది బెల్లంతో సింపుల్గా చేసేసుకోవచ్చు. రెసిపీకి ఏమేం కావాలో చెప్తాను. నేను ఇక్కడ ఒక 2 పెద్ద సైజు క్యారెట్ తీసుకున్నానండి. మనం నీట్గా వాష్ చేసేసుకొని అవి తురిమేసుకోవాలి సన్నగాని. 2 పెద్దవి తీసుకున్నాను. క్యారెట్ తురుము ఎంత తీసుకున్నామో అంత బెల్లం బాగా ఎక్కువ తినేవాళ్ళు అయితే సేమ్ వేసుకోవచ్చు. నేను అంత వెయిట్ లేదు, కొంచెం తగ్గిస్తున్నాను. క్యారెట్ కూడా స్వీట్ ఉంటుంది కదా. నేను ఈ బౌల్తో ఈ కప్పుతోటి తీసుకున్నాను. బెల్లం 1 కప్ తీసుకున్నాను. కొంచెం ఇలాచి పొడి తీసుకున్నాను. అలాగే కొంచెం నెయ్యి, 1 స్పూన్ నెయ్యి వేస్తాను. అవి క్యారెట్ తురుము కొంచెం మనకి ఫ్రై చేసుకోవడానికి. అలాగే ఇది మనకి దోసపిండి అనమాట. మనందరికీ దోసపిండి ఉంటుంది కదా. ఆ దోసపిండిలోనే నేను కొంచెం ఈ స్పూన్ తోటి కొంచెం మైదా పిండి వేసాను. ఎందుకంటే మనకు అది కొంచెం విడిపోకుండా దానికి గమ్ములాగా ఉంటుంది కదా. అందుకని నేను దీంతో ఒక స్పూను కొంచెం మైదా పిండి వేసి కలిపేసి ఉంచాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం నెయ్యి వేసుకుని ఇప్పుడు దీన్ని మనం క్యారెట్ తురుముని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని నేను పాన్ పెట్టానండి. మనం 1 స్పూను నెయ్యి వేసుకుని ఇది క్యారెట్ తురుముని ఫ్రై చేసుకుందాం. ఒక స్పూను నెయ్యి వేస్తున్నాను. ఏంటంటే మనకి అది టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసుకుని. లేకపోతే కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఏముంది 1 స్పూన్ ఆయిల్ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. స్వీట్ ఐటెం కదా, నెయ్యి వేస్తే బాగుంటుంది. కొంచెం సరిపోతుంది. ఇది కొంచెం కరిగిన తర్వాత మనం క్యారెట్ని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. నెయ్యి కాగిపోయిందండి. నేను ఇప్పుడు ఇందులోని ఈ క్యారెట్ తురుము వేసేస్తున్నాను. మనకి ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా తొందరగానే సన్నగా తురిమేసాను కదా, ఇది తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా ఉందండి. మనకి కొంచెం ఇలా క్యారెట్ ఇలా కొంచెం మెత్తబడితే సరిపోతుంది. పచ్చివాసన పోవాలి. ఇప్పుడు ఇందులో మనం సరిపోతుంది. ఇలా మనం చూస్తే ఇలా మెత్తగా ఉండాలి, అది కుక్ అయిపోవాలి క్యారెట్. ఇప్పుడు ఇందులోనే బెల్లం వేసేస్తాను. ఇందులోనే నేను 1 కప్పు బెల్లం వేసేస్తున్నాను. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇది మనకి పాకం అంతా కరిగిపోయి, ఆ బెల్లం అంతా కరిగిపోయి మనకి అదంతా గట్టిగా ఒక ఉండ చేసుకునేలాగా రావాలి. మనకి బూరికి లోపల పెట్టుకోవడానికి ఇలా మనకి రావాలి కదా ఉండలాగా. ఇది ఉండ వచ్చేదాకా గట్టిపడేదాకా దాన్ని అలా ఉంచుకోవాలి. ఒక 10 మినిట్స్ పడుతుంది. 5 మినిట్స్ తర్వాత మనకి ఇది ఇలాగా కుక్ అయిపోయిందండి. చూడండి, ఇలాగా గట్టిపడిపోయింది. మనకి మొత్తం బెల్లం అంతా అది పీల్చేసుకుని మనకి ఇప్పుడు ఇలా చేసుకున్నా కూడా ఇది ఇలా ఉండలాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని కొంచెం చల్లారిన తర్వాత ఉండల కింద చేసేసుకొని అప్పుడు మళ్ళీ మనం దోస పిండిలో వేసేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఆయిల్లో వేసి. ఇది కొంచెం చల్లారనిద్దాం ఒక 2 మినిట్స్. చూసారా, ఇది చల్లారిపోయింది. నేను ఉండల కింద చేసేసాను. ఇది ఇలా మనకి అది ఉడికిన తర్వాత ఇలా గట్టిపడిన తర్వాత మనకి ఇలాగా ఉండ అయిపోతుంది అన్నమాట. నేను ఇలా ఉండ చేశానండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రై చేసేద్దాం. నేను ఇక్కడ సారీ అండి, ఇందాక మీకు ఇలాచీ పొడి చూపించాను కదా, నేను ఇక్కడ ఇందులో వేయటం మర్చిపోయాను. మనం ఇందాక బెల్లం వేసినప్పుడే అప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. నేను ఇక్కడ మర్చిపోయాను అది వేయడం. మీరు వేసుకునేటప్పుడు వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ చేసిన ఉండల్ని ఇలాగ మనం ఈ పిండిలో ముంచేసుకుని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవటమేనండి. ఒక్కొక్కటి ఇలాగా
వేసుకుని ఫ్రై చేసేసుకోవటం. పిల్లలు కూడా చక్కగా తినడానికి కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా. ఇలా మనం అన్నీ వేసేసుకుని ఒకవైపు కొంచెం కాలిన తర్వాత మళ్ళీ ఇంకోవైపు టర్న్ చేసుకుని తీసేసుకోవచ్చు. సింపుల్గా అయిపోతుందండి మనకి క్యారెట్. అదే మామూలుగా మనం బూరెలు చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. ఇలాంటివి ఏంటంటే ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అన్నమాట. గోధుమ రవ్వతో చేసుకోవచ్చు, మనం బన్సీ రవ్వతో చేసుకోవచ్చు. ఇందులో బూరెల్లో కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ మళ్ళీ తిరగేద్దాం. ఇవి ఫ్రై అయిపోయినాయండి మనకి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతాయి. దీన్ని బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసేస్తాను ప్లేట్లోకి. ఓకే అండి, మనకి క్యారెట్ బుర్రలు రెడీ అయిపోయినాయి. నేను ప్లేట్లో కూడా సర్వ్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసిన తర్వాత ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.